హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కొప్పుకి మనం క్లాసికల్ డాన్స్ కానీ లేదంటే ఏవైనా పార్టీ వేర్కి కానీ ఫ్లవర్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇలా ఒక కార్డ్బోర్డ్ని కట్ చేసుకోవాలి. మనము డిజైన్ ప్రిపేర్ చేసుకొని ఇలా కట్ చేసుకొని ఈ క్లాత్ తీసుకోవాలి. ఒకటి మనం బ్లౌజ్ క్లాత్ ఉంటుంది కదా, కాటన్ది కాకుండా పాలిస్టర్ క్లాత్ తీసుకోవాలి. అలా అయితేనే ఈజీగా ప్రిపేర్ చేయడానికి వస్తుంది. 70 సెంటీమీటర్స్ అలా ఉంటుంది కదా, 80 సెంటీమీటర్స్ అలా తీసుకోవచ్చు. ఇలా 70 కానీ 80 కానీ తీసుకొని ఇలా 4 ఫోల్డ్స్ చేసుకోవాలి. వీటిని ఈ బ్లౌజ్ని అన్నీ ఈక్వల్గా వచ్చేటట్టుగా చూసుకోవాలి. తర్వాత ఇప్పుడు దీనిపైన మనం కార్డ్బోర్డ్ కట్ చేసుకున్నాం కదా డిజైన్, అది వేసుకోవాలి. ఈ ఫ్లవర్స్ ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. ఇలా మనం 4 ఫోల్డ్స్ చేసుకున్నాం కదా బ్లౌజ్ని. ఇప్పుడు మనం ఈ ఇప్పుడు మనం వేసుకుంటున్నాం కదా పెన్నుతో, ఈ ఒక్క ఫ్లవరే 4 అవుతుంది. ఇప్పుడు ఈ మొత్తం 4 ఫోల్డ్స్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క దానికి 4 వచ్చేస్తాయి ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్తో మనం ఈ చిన్న చిన్న ఫ్లవర్స్ని ఒకటొకటిగా కుచ్చుకొని మనం కొప్పుకి సరిపోయినంతగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం అన్నిటినీ వేసుకోవాలి బ్లౌజ్ పైన. సో ఫస్ట్ బ్లౌజ్ని నేను ఈ వేసుకున్నాక పిన్ పెట్టుకున్నాను, కానీ ఫస్టే ఇలా పిన్ పెట్టుకోవాలి, అన్నీ ఈక్వల్గా ఉండడానికి, జారిపోకుండా కట్ చేసుకునేటప్పుడు ఈజీగా వస్తుంది. సో ఇలా అన్ని వైపులా బ్లౌజ్ ఈక్వల్గా ఉండటానికి పిన్ చేసుకోవాలి. ఇలా పిన్ చేసుకుంటేనే మనకి జారిపోకుండా ఉంటుంది. తర్వాత మనం ఇప్పుడు ఇందాక పెన్తో వేసుకున్నాం కదా, అవన్నిటిని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి కట్ చేసుకున్న వాటిని అన్నిటినీ కార్నర్స్లో ఇలా క్యాండిల్ దగ్గర పెట్టుకొని చేసుకోవాలి. ఎందుకంటే ఇలా చేసుకోవటం వల్ల స్టిఫ్గా ఉంటుంది. కార్నర్స్ దగ్గర పోగులు అనేవి ఊడిపోకుండా ఉంటాయి. ఇలా చేసుకోకపోతే పోగులు ఒక్కొక్కటిగా ఊడిపోయి ఫ్లవర్ అంతా చూడడానికి అంత నీట్గా ఉండదు, ఎక్కువ రోజులు కూడా ఉండదు ఆ ఫ్లవర్ అనేది. సో ఇలా అన్నిటికీ చేసుకోవాలి. తర్వాత ఇలా చేసుకున్న తర్వాత ఒక థ్రెడ్ తీసుకోవాలి. మనం నార్మల్గా మన దగ్గర ఉంటుంది కదా, ఆ థ్రెడ్ తీసుకోవాలి. థ్రెడ్ ఇలా నాట్ వేసుకొని నీడిల్కి కుచ్చుకొని నీడిల్ లోపల తీసుకొని ఇలా నాట్ వేసుకోవాలి. సో ఒక్కొక్కటి ఈజీగా కుచ్చుకోవచ్చు. మనం ఇప్పుడు ఫ్లవర్స్ని ఎలా కుచ్చుకుంటామో వాటిలానే కుచ్చుకోవాలి. సో మనకి ఈ ఫ్లవర్స్ అనేవి ఏ కలర్లో అయినా తీసుకోవచ్చు, వైట్ కానీ గ్రీన్ కానీ. ఇక్కడ నేను ఆరెంజే తీసుకున్నాను, ఎక్కువగా ఆరెంజ్ యూజ్ అవుతుంది కొప్పుకి, అందుకనే ఇలా తీసుకున్నాము. ఇలా ఫోల్డ్ చేసుకొని 2 ఫోల్డ్స్ చేసుకొని కుచ్చుకోవాలి నీడిల్కి. సో ఇలా ఒక్కొక్కటిగా ఈజీగా కుచ్చుకోవచ్చు, తొందరగానే అవుతుంది ఈ ప్రాసెస్. చూసారు కదా ఇక్కడ ఫ్లవర్